సీపోర్ట్లో వైజాగ్ సీపోర్ట్లో ఒక దేవుడు ఉన్నారన్నమాట. ఒకరోజు ఆయన్ని పిలిచి ఒక కాంట్రాక్ట్ వర్క్ ఇచ్చారు. వైజాగ్ సీపోర్ట్ అంటే మీకు తెలుసో తెలీదో, కాన్వెంట్ స్టేషన్ అప్ వెళ్తుంటే డౌన్లో ఉంటుంది. వైజాగ్ సీపోర్ట్లో ఒక ఆయన పిలిచి నువ్వు ఇలా బ్రతుకు, నువ్వు ఇలా జీవించు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఒక గాడ్ ఫాదర్ ఉంటారు. ప్రతి ఒక్కరు ఏదో ఒక సందర్భంలో మనకు కష్టం వచ్చినప్పుడు కానీ ప్రతి కుటుంబానికి కూడా ఒక గాడ్ ఫాదర్ ఉంటారు. అలాంటి ఈయనకి గాడ్ ఫాదర్ ఒక దేవుడు. ఇక్కడ పేరు అప్రస్తుతం, ఆయనకి అలాంటి ఇష్టం ఉండవు. ఆయన పేరు ప్రతిష్టలు కానీ పేరు చెప్పలేదు. ఆయన మీద అభిమానంతో, ఆ దేవుడి మీద అభిమానంతో ఈ రోజు నుండి మొదలుకొని ఆయన పుట్టినరోజు 4వ తారీఖు అనమాట. ఆయన పుట్టినరోజు 4వ తారీఖు. 1వ తారీఖు మేడే సందర్భంగా మన కన్నబాబు గారికి ప్రతిరోజు కూడా బుద్ధిగా చూశారనమాట. చాలా సందర్భాల్లో గాజువాక నా దగ్గరికి వస్తున్నప్పుడు చూసి, శ్రీనివాస్ గారు, కన్నబాబు గారు నేను ఎప్పుడు చూస్తూ ఉంటాను, ఆయన ఏం చేస్తూ ఉంటారు అని అన్నారు. నాకు తెలియకుండా నన్ను ఈయన అడిగితే నేను అప్పారావుని అడిగాను, ఏంటి తమ్ముడు ఏంటి ఈ పరిస్థితి ఏంటంటే, ఈయన చాలా హార్డ్ వర్క్ అన్నయ్య అని చెప్తే నేను మళ్ళీ బుద్ధిగారు చెప్పడం జరిగింది. అయితే సందర్భం రావాలి కదా, ఏదైనా ఏ పని చేయాలనే సందర్భం రావాలి కాబట్టి మేడే సందర్భంగా తమ్ముడు వీళ్ళకి నిత్యావసర వస్తువులు ఇవ్వడం అంటే ఏదో ఇచ్చేయడం కాకుండా అన్నీ ఇవ్వాలి, అన్ని వస్తువులు ఇవ్వాలి. ఫ్రూట్స్ ఇవ్వాలి, కాయగూరలు ఇవ్వాలి, రైస్ ఇవ్వాలి, పప్పు ఇవ్వాలి, ప్రతిదీ ఇవ్వాలని చెప్పేసి బుజ్జిగారు అప్పారావు గారు చెప్పడం, ఈ విధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఎంతో ప్రత్యేకంగా మనందరూ కూడా ఒక అన్నదమ్ముడివి. ప్రతిరోజు మనం ఏమని పాల దగ్గర టీ తాగుతూ చక్కగా ఆనందంగా మనం ఆహ్లాదకరంగా మన కుటుంబానికి ఒక ఆదర్శంగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దాసరి బుజ్జిగారు దేవుడు, దాసరి బుజ్జిగారికి ఎవరైతే దేవుడు ఉన్నారో ఆయన నిండు నూరేళ్ళు ఎంతోమందికి ఆయన ఆదర్శం. ఆయన దేవుడు అని అన్నారంటే అర్థం చేసుకోండి, దాసరి బుజ్జిగారికి కాదు ఎంతోమందికి ఆయన ఆదర్శం. ఈరోజు అంటే ఆయన గురించి చెప్పాలంటే ఒక పెద్ద పుస్తకం అనమాట. కాబట్టి ఆ దేవుడి పుట్టినరోజు సందర్భంగా దాసరి బుజ్జిగారు 1వ తారీఖున ఈరోజు ఈ కార్యక్రమం, 2వ తారీఖు స్వామి వివేకానంద ట్రస్ట్లో పిల్లలకు విందు భోజనం, 3వ తారీఖుని 3 ట్రస్టుల్లో అందరికీ పండ్లు పంపిణీ, 4వ తారీఖుని మహిళలకు చీరల పంపిణీ ప్లస్ మొక్కల పంపిణీ ప్లస్ విందు భోజనం, అది ఎన్నుమామ గుడికాట. కాబట్టి మీరు అందరూ కూడా దయచేసి మీ కుటుంబాలను చల్లగా ఉండాలని మేడే సందర్భంగా ఎప్పుడు కూడా ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.